అందరికీ నమస్కారం అండి. నిన్న నేను వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చూడడం జరిగింది. అది ముస్లింలకు సంబంధించిన ఒక సంఘం అంట. ఆ సంఘం వాళ్ళందరూ కూర్చొని మేమంతా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని వాళ్ళే నిర్ణయించుకున్నారంట. ప్రతి ముస్లిము వైసీపీకి ఓటేయాలంట. నా పేరు షేక్ రఫీ అహ్మద్. నేను ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. నేను చంద్రబాబుకు ఓటేస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీరు గతంలో విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ వీటికి మద్దతు తెలిపినప్పుడు మీరంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఇంత చేసిన తర్వాత ఈరోజు ఎలక్షన్లో కండక్ట్ చేస్తున్నప్పుడు మేము మళ్ళీ వైసీపీకి మద్దతు ఇస్తామనడం అది ఎంతవరకు న్యాయం? అసలు ఈ బిల్లులన్నిటికీ మద్దతు ఇచ్చింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు మద్దతు ఇచ్చి ఇండైరెక్ట్ గా బీజేపీతో కలిసి 5 ఏళ్లు పరిపాలించినప్పుడు లేని బాధ ఇప్పుడు మా బాబు గారు డైరెక్ట్ గా నేను నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏతో ఒక కూటమిగా ఏర్పడుతున్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని ఇంత క్లియర్ గా చెప్పిన మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఆ మధ్య మాత్రం మాకైతే తెలియదు. నేను ఒక చదువుకున్న యువకుడిగా ప్రతి ఒక్కరికి మనవి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎవరైతే మన ముస్లిం సోదరులు యువకులు చదువుకొని ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈరోజు మీరు ఏదో 4% రిజర్వేషన్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేస్తే అవి తీసేస్తారు అని బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు గారు మా నెల్లూరులోని కోటమిట షాది మంజిల్కి వచ్చి ఒకే మాట ఇచ్చారు మాకు, నేను ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమితో కలుస్తున్నాను. గతంలో కూడా నేను ఎన్డీఏతోనే పనిచేశాను. ఎప్పుడైనా మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిందా? నా వల్ల మీరు ఎప్పుడైనా సఫర్ అయ్యారా? ప్రతి ముస్లిం యొక్క అభివృద్ధి కోసమే ఆయన పాటుపడ్డారు కానీ వ్యక్తిగతంగా ఎవరిని ఎటువంటి హాని చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ముస్లిం సంఘాలంట, ఏ సంఘాలు అయితే మనకు తెలియదు, చాలా వరకు అయితే ముస్లింలు కూడా అవేర్నెస్ ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కరు చంద్రబాబుకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే చదువుకొని బయటకు వస్తున్న పిల్లగాళ్ళకి ఉద్యోగాలు అయితే లేదు. మీరు రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారే, 4% అనేది, ఆ 4% రిజర్వేషన్ ఎప్పుడునో నుంచి కోర్టులో ఉంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచే మనకు అది కోర్టులో రన్ అవుతా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేస్తా వస్తా ఉంది. కానీ ఈ మధ్య ఆ 4% రిజర్వేషన్ తీసేస్తారని ఒకటే బ్యాడ్ ప్రచారం. నేను ఛాలెంజ్ గా చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది చంద్రబాబు గారు. మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు గారు. ఈ రిజర్వేషన్ అనేది ఎక్కడికి పోదు. ఆ మాటకు వస్తే మీరు రిజర్వేషన్ గురించి అంతగా ఆలోచిస్తున్నారే. సెంట్రల్ గవర్నమెంట్ లో 2014 నుంచి ఈడబ్ల్యూఎస్ అని ఒక 10% రిజర్వేషన్ ప్రతి ఒక్కరి ఓసీలకు ఇచ్చున్నారు. ఆ ఓసీలో మన ముస్లిం పిల్లలు కూడా వస్తారు. మన సెంట్రల్లో ఓసీ కేవలం ఆంధ్రాలో మాత్రం మనం అది కూడా షేక్ అని సర్నే ఉన్న వాళ్ళకి ఆ 4% రిజర్వేషన్. మొహమ్మద్ కానీ, పఠాన్ కానీ, ఖిల్జీ కానీ, అబ్దుల్లా ఇలా చాలా వరకు ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది లేదు. ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా విభజించు పాలించు విధానంతో చేశారు. ఈ 4% రిజర్వేషన్ ఏదైతే మీరు చెప్తున్నారు కొట్టేస్తారు అని, ఆ విధంగా అయితే ఆలోచించండి. ఈడబ్ల్యూఎస్ అని ఒక ఆప్షన్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఓసీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ 10% రిజర్వేషన్ ఎవరి కోసం? మన మొహమ్మద్లకి, ఖిల్జీలకి, పఠాన్లకి, వీళ్ళందరూ ఈ 10% రిజర్వేషన్ వాడుకొని నీట్లో కానీ, ఎంబీబీఎస్ లో కానీ, పోస్టల్ ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు సాధించారు. అంటే ఈ 10% ఇచ్చింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. మరి వాటి గురించి మాట్లాడరా? జరగని విషయం కొట్టేస్తారంట, అది చేసేస్తారంట. ఏం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం? 5 ఏళ్ల పరిపాలన. 5 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క సంవత్సరం వేలల్లో బయటకు వస్తున్న చదువుకుని పిల్లలు. మనకంటూ ఒక రాజధాని ఉందా? మనకు ఒక ఐటీ హబ్ ఉందా? మనం దేనికి ఎన్నుకోవాలి వైఎస్ఆర్సీపీని? ఈరోజు కాలేజీలో చదివే పిల్లలకి గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడేది. కాలేజ్ వాళ్ళ అకౌంట్ లో పెడితే ఇక్కడ చదివే పిల్లలకి ఎటువంటి ప్రెషర్ లేదు, వాళ్ళు చదువుకుని బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు బట్టలు నొక్కుతున్నారు. 10,000 ఇచ్చడానికి మీరు బట్టలు నొక్కి 2,400 ఇచ్చి మందులో ఆపేయడం, ఒక్కొక్క విడత ఆపేయడం, కాలేజ్ వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని ప్రెజెంట్ చేయడం, నువ్వు పోయి ఫీజు తీసుకురా, నీ హాల్ టికెట్ ఇవ్వం. ఈ విధంగా ఇన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ మమ్మల్ని హింసిస్తున్నా మీరు ఏదో సంఘంలో ఏర్పడిపోయి మీరు వైఎస్ఆర్సీపీకి ఓటే వేయం,
తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం. నేను కాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు, వేయాలని కోరుకుంటున్నాం. నేను యువతకు ఒకటే చెప్తున్నా, ఈ రోజు మనం ఎంతగా లాస్ అయిపోయాం. గత ప్రభుత్వంలో అయితే మనకు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేది, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేది. అవి లేకపోయినా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లోన్ రూపంలో మనకు దొరికేది. అవి తీసుకొని మనం ఏదో సొంత వ్యాపారంగా బతికేవాళ్ళం. ఇవి అన్నీ వదిలేసి కేవలం ఆయన బటన్ నొక్కడం 10,000 ఇవ్వడం, బటన్ నొక్కడం 10, అంటే మనం ముష్టి వాళ్ళమని అని డిసైడ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 10,000కు ఏం చేస్తాం? ఒక ఆటో వాడికి 10,000 ఇచ్చి 20,000 చలానా వేస్తారు. ఆ 10,000 అవసరమా? మనకు ధరలు తగ్గించాలా, అడ్మినిస్ట్రేషన్ ఉండాలా? ఎక్కడ చూసినా రౌడీజం, ఏం చేయాలన్నా రౌడీజం, ప్రశ్నిస్తే గొంతు నొక్కడం, ఇన్ని విధాలుగా అరాచకం చేస్తూ ఉంటే ఈరోజు ఏదో సంఘాలు ఏర్పడిపోయి ఏదో వాళ్ళకే ఓటలే చెప్పాలి అంటే సిగ్గేస్తుందా మీకు? అసలు సిగ్గుందా అంటున్నా. మీకు ఇష్టమైతే మీరు ఓటు వేసుకోండి, మీ వ్యక్తిగతంగా మీరు ప్రచారం చేసుకోండి. మా వ్యక్తిగతంగా మేము ప్రచారం చేస్తున్నాం. నేనైతే పక్కాగా టీడీపీకి ఓటేయమని ప్రతి ఒక్కరికి చెప్తాను. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. మీరు ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి చూడండి, హైటెక్ సిటీ చూడండి, డెవలప్మెంట్ అదే. మనకు కావాల్సిన డెవలప్మెంట్. అసలు మనకు డెవలప్మెంటే లేకుండా మనం ఈ మతాల మధ్య ఎందుకు కొట్టుకోవాలి? నేను ముస్లిం మతం, నా మతాన్ని కాపాడుకోవడానికి నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అనేది మనం ఆలోచించాలా. ఈరోజు బతికేది మేము కాదు, మా పిల్లలు. వాళ్ళకు ఒక లైఫ్ కావాలంటే మన రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలా. రాష్ట్రం అభివృద్ధి జరగకపోతే మనం ఎన్నిటికీ వారిచ్చే 10,000, 20,000 చేతులు చాచి బతకాలి తప్ప మనం సొంతంగా బతకలేము. దయచేసి మీరు ఇలాంటి ఫత్వాలు ఇచ్చి పిల్లకాయల యొక్క భవిష్యత్తును నాశనం చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నా, చదువుకున్న యువత ప్లీజ్ మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం